మందిరానికి ఒక ఆయన వచ్చాడు. అన్నయ్య, నేను యేసు ప్రభువుని నమ్ముకొని 13 సంవత్సరాలు అవుతుంది. నా జీవితంలో ఒక చిన్న అద్భుతం కూడా జరగల. నా పిల్లలకు ఉద్యోగం రాలా. నా బ్రతుకులో అద్భుతం జరగకపోవటానికి నా భక్తిలో లోపమా, దేవుని శక్తిలో లోపమా అన్నాడు. ఇది నాకు తెలిసి 2009-10 ఆ ప్రాంతంలో జరిగింది. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక చోట ఉపవాస ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళాను. ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మ మన చర్చి కొత్తగా వస్తున్నారే, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామమ్మ అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు వాకిటి దగ్గర నిలబడితే ఇంట్లో నుంచి చక్కగా సినిమా డైలాగులు, సినిమా మాటలు, ఆ మాటలు వింట కొడుకులిద్దరూ, తల్లి భర్త ఎకఎక పక్కపక్క నవ్వుకుంటూ ఉన్నారు. నేను తలుపు కొట్టా. వాళ్ళ అబ్బాయి కిటికీలోంచి చూశాడు. వాడు ఏమన్నాడు తెలుసా? అమ్మా ఇంకేముంది, పాస్టర్ గారు వచ్చాడమ్మా మన ఇంటికి అన్నాడు. ఎప్పుడు నడుము నొప్పి అనే మనిషి, మోకాలు నొప్పి అనే మనిషి మరి ఎక్కడ కూర్చుందో ఏమో, లేడి పిల్లల్లాగా శంగుమని ఎగిరి టీవీ ఆఫ్ చేసింది. ఆ ఇంటి ఆయన తలుపు తీసి నా వైపు చూసి అప్పుడే ప్రార్థనలో నుంచి లేచిన భక్తుల్లాగా బేసు గొంతుతో ప్రైజ్ లోడయ్య గారు అన్నాడు. నేను డైరెక్ట్గా ఆయనతో మాట్లాడకుండా ఆ టీవీ పక్కన కూర్చున్నా. ఆ టీవీ మీద DVD ప్లేయర్లు దరిదాపుగా ఒక 20-30 DVD ప్లేయర్లు. నేను అన్నా, ఆ రోజు ఒక మాట అన్నావు కదయ్యా, దేవుడు నన్ను ఆశీర్వదించకపోవటానికి నా భక్తిలో లోపమా, దేవుని శక్తిలో లోపం అన్నావు కదా. ఇప్పుడు చెప్తా, నీ భక్తిలో లోపం. మందిరానికి వచ్చే ఏంటయ్యా ఈ సినిమాలు అన్నా. నేను దేవుడు కనికరించకపోవటానికి ఇదిగో ఇది కారణం, దిద్దుబాటు చేసుకో, కొన్ని మాటలు చెప్పాను. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ వాక్యం విని ఆ 20-30 DVDలు బయటకు తీసుకెళ్ళి ముక్కలుగా విరగ్గొట్టి తగలబెట్టి భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ఒక మాట అన్నారు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం నిజమే కానయ్యా, మా భక్తి నామకార్థపు భక్తి. ఈ దినం నుంచి నామకార్థ భక్తి చేయకుండా నికార్సైన భక్తి జీవితం చేసేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి. భార్యాభర్తలు ఇద్దరు ఏడ్చారు. ఇంజనీరింగ్ పూర్తయిన కొడుకులు ఇద్దరు మోకరించారు. ప్రార్థన చేశాం. 1-2 నెలల తర్వాత ఆయన కొడుకులు ఇద్దరిని తీసుకొని ఎంతెత్తు స్వీట్ ప్యాకెట్ తీసుకొని, ఏమయ్యా అన్నాను, అయ్యగారు నా కొడుకులిద్దరికీ దేవుడు ఉద్యోగం ఇచ్చాడయ్యా. పెద్దోడికి 30,000 రూపాయల జీతం, చిన్నోడికి 40,000 రూపాయల జీతం. ఏమన్నాడు తెలుసా? మీరు అడుగు పెట్టారు. నేను అడుగుపెట్టినందుకు దేవుడు ఆశీర్వదించలా. దేవుని వాక్యం విని దేవుని వాక్యాన్ని బట్టి బ్రతుకు మార్చుకున్నందుకు దేవుడు అద్భుతం చేశాడు.